సందర్భంగా ఇక్కడున్న వాళ్ళందరికీ ఒక్క విషయం అర్థం అవ్వాలి. ఎన్నో యుద్ధాలు గెలిచిన పరాక్రముడైన చక్రవర్తి కూడా ఏదో ఒక రోజు ఒక సామాన్యమైన సైనికుడి చేతిలో కుక్క చావు చావాల్సిన రోజు ఒకటి వస్తుంది. అందువల్ల అధికారం చేతిలో ఉంది కదా అని నేనే అందరికంటే గొప్ప అని విర్రవీగకూడదు. ఎందుకంటే ఆ విర్రవీగేతనాన్ని బుర్రలోంచి తొలగించేవాడు ఎవడో ఒకడొస్తాడు. అంటే మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఎవరు విర్రవీగారని, ఎవరి బుర్రలో నుంచి ఆ విర్రవీగేతనం పోవాలని? ఇంకా అర్థం కాలేదా? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారండి? ఆ నీలవేణిని చూసారా? నా ముందే తలెత్తి మాట్లాడుతుంది, నన్నే ఎదిరించి మాట్లాడుతుంది. అవునత్త, మనం చూస్తూ చూడనట్టు పోతున్నాం కాబట్టి తనకి పొగరు తలకెక్కింది. ఆ పొగరు పీకి మట్టిలో పూడ్చేయాలి. హరిత, ఇక నోరు మూస్తావా? ఇది వాళ్ల కుటుంబ విషయం, నీకు సంబంధం లేని విషయం. అన్నింట్లో అనవసరంగా తల దూరుస్తున్నావెందుకు? ఇది అనవసరమైన విషయం అని ఎందుకు అనుకుంటున్నావు మామ్? ఆ నీలవేణి అత్తయ్యని ఎదురిస్తుందా? అత్తయ్య ముందే నోటుకొచ్చినట్టు వాగుతుందా? హరిత, పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఇక్కడ మనుషులు నీకు కొత్త, ఇక్కడ పరిస్థితులు నీకు కొత్త. ఏది అర్థం చేసుకోకుండా ఏది పడితే అది వాగకు. ఇంకా అర్థం కావడానికి ఏముంది డాడ్? ఆ నీలవేణి స్థాయి ఏంటి, మన స్థాయి ఏంటి? ఆ నీలవేణి ఎప్పుడూ మన ముందు చేతులు కట్టుకునే నిలబడాలి, చేతులు జోడించి అడగాలి. అంతేకాని ఇలా చెంప చెళ్ళు మనేలా మాట్లాడుతుందా? అవునమ్మా, చెంప చెళ్ళు మనేలా మాట్లాడి వదిలేసింది. సంతోషించండి, చెంప చెళ్ళు మనేలా కొట్టలేదు. వాట్ ఇస్ దిస్ మావయ్య? మన కాళ్ల కింద బ్రతకాల్సింది మన చెంప చెళ్ళు మనేలా కొడుతుందా? అది సరే, నీకో విషయం అర్థం కావట్లేదమ్మా. పిల్లినైనా సరే 4 గోడల మధ్య బంధించి దాని మీద దాడి చేస్తే ఏదో ఒక సమయంలో ఆ పిల్లే పులై తిరిగి ఎదురు దాడి చేస్తుంది. ఇప్పుడు నీలవేణి విషయంలో కూడా జరిగింది అదే. పులిలాంటి నీలవేణి ఇన్ని రోజులు ఈ ఇంట్లో పిల్లిలాగా బతికింది. అందరినీ గౌరవిస్తూ బతికింది, అందరి ముందు తల వంచుతూ బతికింది. కానీ వీళ్ళందరూ చేసిన పనికి ఈరోజు తనలో ఉన్న ధైర్యం బయటకు వచ్చింది. ఆ ధైర్యం ముందు నిలబడాలని, ఆ ఉప్పొంగుతున్న ధైర్యాన్ని అణగొట్టాలని ప్రయత్నించకండి. మీకే ప్రమాదం. అంటే ఏంటి నాన్న? ఆ నీలివేణి ఏం చేసినా చూస్తూ ఊరుకోమంటున్నారా? ఏం వాగినా తన ముందు తల దించుకొని వెళ్ళిపోమంటున్నారా? అనవసరంగా తన జోలికి వెళ్ళకండి అని చెప్తున్నాను. ఈ విషయం నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను మావయ్య. వీళ్ళు నా మాట వింటే కదా. నిప్పు జోలికి వెళ్ళకండి, ముట్టుకుంటే అంటుకుంటుంది, ఆ తర్వాత తగలెట్టేస్తుంది అని చిలక్కి చెప్పినట్టు చెప్తున్నాను. ఎవరైనా నా మాట వింటేగా. అబ్బో, పోయి ఇప్పుడు మీ మాటలే వినాలండి. వింటే తప్పే ఉంది? అల్లుడు చెప్పిన మాటల్లో నిజం లేకపోలేదు. నిప్పుని దీపంలో ఉపయోగిస్తే వెలుగునిస్తుంది, కానీ తగలబెట్టడానికి ఉపయోగిస్తే అడవిని కూడా బుగ్గిపాలు చేస్తుంది.